హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మనకైతే ఇవాళ చరిత్రలో ఎక్కడా లేని మళ్ళీ నోటిఫికేషన్ ఇలాంటిది రాకపోవచ్చు. మనకైతే 2700 జాబ్ పోస్టుల దాకా మనకైతే రావడం జరిగింది. సో ఇదైతే మనకి నేషనల్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి. సో ఇది నేషనల్ బ్యాంక్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి జాబ్ పోస్టులు అనేది ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి అప్రెంటిస్ జాబ్ ట్రైనీకి అయితే పోస్టులు రిలీజ్ చేశారు. సో మనకైతే ఇది ఆల్ ఓవర్ ఇండియా 2700 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. సో మీకైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీరైతే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా జాబ్స్ ఉన్నాయి. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్తే మనకైతే ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ ఆర్గనైజేషన్ అయితే మనకి రిక్రూట్మెంట్ చేస్తుంది. సో అప్రెంటిస్ జాబ్‌కి అయితే ఇది రిక్రూట్ చేస్తుంది ఇప్పుడు. మనకైతే ఇది 10,000 నుంచి 15,000 రూపీస్ వరకైతే మనకి పే చేస్తారు వీళ్ళు. సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే విజయవాడ అండ్ వైజాగ్‌లో అయితే మనకి విజయవాడలో 14 ఉన్నాయి. వైజాగ్‌లో 13 పోస్టుల దాకా అయితే ఉన్నాయి ఖాళీగా. సో మన తెలంగాణలోకొచ్చేసరికి ఆహ్, తెలంగాణలో కూడా ఖాళీలున్నాయి. సో మనకి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్‌లో అయితే 2 కలిపి 34 జాబుల దాకా అయితే మనకి ఖాళీగా ఉన్నాయి. సో ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్‌లో కూడా స్టేట్స్‌లో కూడా ఉన్నాయి. సో వాటిలో కూడా ఒకవేళ మీరు ఎళ్ళేలకైతే చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మనకైతే మీరు ఇండియన్ సిటిజన్ అయ్యుంటే సరిపోతుంది. తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే మినిమమ్ 20 ఇయర్స్ అండ్ మాక్సిమం 28 ఇయర్స్ దాకా ఉంది ఏజ్ లిమిట్ అనేది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ అయితే 30థ్ జూన్ అయితే స్టార్ట్ అయింది. సో 14థ్ జూలై లోపల అయితే అప్లై చేసుకోవాలి. లేకపోతే ఇది క్లోజ్ అయిపోతుంది. సో మనకి ట్రైనింగ్ అయితే 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. సో 2 వీక్స్ అనేది బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత 50 వీక్స్ అనేవి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ప్రొవైడ్ చేస్తారు మనకి. తర్వాత మనకి స్టైఫండ్ వచ్చేసరికి సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్ అయితే 10,000, అర్బన్ ఏరియాస్ అయితే 12,000, మెట్రో ఏరియాస్ అయితే 15,000 అయితే మనకి సాలరీ ప్రొవైడ్ చేస్తారు. అంటే స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇంకా ఎటువంటి అదర్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయరు. జస్ట్ ఈ సాలరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకైతే వెబ్‌సైట్‌లో ఫస్ట్ రిజిస్టర్ అయ్యి, తర్వాత లాగిన్ అయ్యి మనకైతే ఫార్మ్ ఉంటుంది. ఫార్మ్ ఫిలప్ చేసి మనకైతే పేమెంట్ చేయాలి. ఇక్కడ మనకి గివెన్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పర్సనల్ ఐడీ, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఈ డాక్యుమెంట్స్ అయితే మనం అప్‌లోడ్ చేయాలి. ఆహ్, తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 400 ప్లస్ జీఎస్టీ. తర్వాత ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 600 ప్లస్ జీఎస్టీ. తర్వాత జనరల్ ఓబీసీ అయితే 800 ప్లస్ జీఎస్టీ. ఇక్కడ ఫైనల్ అమౌంట్ కూడా ఇచ్చారు. ఇంత అమౌంట్ అయితే పే చేయాలి. సో మనకి ఫస్ట్ అయితే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ మనకి 4 కేటగిరీస్ టాపిక్స్ మీద అయితే ఉంటుంది. సో 25 క్వెషన్స్, 25 క్వెషన్స్, 25, 25 క్వెషన్స్ అయితే ఉంటాయి 4 టాపిక్స్‌లో. ఈచ్ టాపిక్స్ క్యారీస్ 25 మార్క్స్. టోటల్ 100 మార్క్స్‌కి అయితే మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. సో రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకైతే మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. దీనికంటే ముందల లోకల్ లాంగ్వేజ్‌లో అయితే మీకైతే టెస్ట్ అంటే మాట్లాడగలుగుతున్నారా, రాయగలుగుతున్నారా అని చెప్పి మీకైతే లోకల్ లాంగ్వేజ్‌లో అయితే టెస్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. రిటన్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అన్నీ ఎలా ఉన్నాయో అన్ని తర్వాత ఫైనల్ టెస్ట్ చేస్తారు. సో తర్వాత అంతా నోటిఫికేషన్ అయితే ఒకసారి ఛానల్‌కి చదువుకున్న తర్వాత మీరైతే డిస్క్రిప్షన్ లింక్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడైతే ఫార్మ్ ఫిలప్ చేసి మీరైతే అక్కడి నుంచి ఫిలప్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. లేకపోతే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళినా మీకక్కడ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ www.bfsissc.com అని చెప్పుంది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తే
మనకైతే అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్రెంటిస్‌షిప్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇవన్నీ అయితే నోటిఫికేషన్స్ అన్నమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ నోటిఫికేషన్స్ ఇవి. ఇక్కడ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఈ 2 అయితే ఎన్ఏటీఎస్ ఎన్రోల్‌మెంట్ అయిన వాళ్ళకైతే ఉంటాయి. సో, ఇవన్నీ 2 ఆప్షనల్. ఈ 2 లీవ్ చేసేయొచ్చు. తర్వాత మనకి ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో, ఇక్కడైతే మనకి ఏ గ్రూప్, ఏ కేటగిరీలోకొస్తే అంత అమౌంట్ అయితే పే చేయాలి. అదైతే క్లిక్ చేసేసిన తర్వాత సో, ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్‌లో మనకైతే ఈ ఎస్ఆర్ నేమ్ చెప్పి ఉంటుంది. సో, ఇదంతా చదివిన తర్వాత మీరు యెస్ క్లిక్ చేసిన తర్వాత అదైతే సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత మీకైతే పేమెంట్ లింక్ అయితే రీడైరెక్ట్ అవుతారు. సో, పేమెంట్ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరైతే అక్కడ పేమెంట్ చేసేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో, మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది బ్యాంక్‌లో అప్రెంటిస్ జాబ్ కాబట్టి సో, వేరే బ్యాంక్ జాబ్స్‌కి లేదా ప్రైవేట్ బ్యాంక్ జాబ్స్‌కైనా యూజ్ అవుతుంది. వాళ్ళైతే మీకు సర్టిఫికేట్ అని ప్రొవైడ్ చేస్తారు. సో, ఏదో డిగ్రీ చేసి ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న మాకు జాబ్ కావాలంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇలాంటి జాబ్స్ పార్ట్ టైమ్ జాబ్స్ ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మన ఛానెల్‌లో రావడం జరుగుతుంది. సో, ఈ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకెలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో వాటినైతే కామెంట్ చేయండి. ఆ జాబ్స్ మీద వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.